Today our topic is BHIC 134 series History of India from 1707 to 1950. దాంట్లో నుంచి యూనిట్ 8 ది ఇంపాక్ట్ ఆఫ్ colonial rule on India. ఇంపాక్ట్ ఆఫ్ colonial rule on India. అది మనము ఈరోజు ఈ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. కలోనియల్ రూల్, బ్రిటిష్ కలోనియల్ రూల్ ఆర్ ఇన్ ది బిగినింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్, దేర్ ఆఫ్టర్ బ్రిటిష్ పార్లమెంట్ రూల్ ఓవర్ ఇండియా and its effect, its impact on the aspect of economy and other aspects. ఇది మనం ఈరోజు డిస్కస్ చేయబోయే లెసన్లో ఉన్నది. ఇంపాక్ట్ ఆఫ్ కలోనియల్ రూల్ ఆన్ ఇండియా, బ్రిటిష్ రూల్ ఆన్ ఇండియా. Colonial rule or British rule in India from in the beginning they came for the trade and commerce. Colonialism, British colonialism is introduced in India in three stages. First they came for the purpose of trade and with the permission of వర్త వ్యాపారానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు నేటివ్ రాజుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని సీ పోర్ట్స్ ఉన్న దగ్గరల్లా వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారు. ఫ్యాక్టరీల ద్వారా వర్తక వ్యాపారం మన ఇండియాలో చేయటం మొదలుపెట్టారు. అలా యూరోపియన్స్ అందరూ వచ్చారు. ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఆ విధంగా వాళ్ళ సముద్రం అంచులో ఉన్నటువంటి ఓడరేవుల ఏరియాలో వాళ్ళు సీ పోర్ట్ ఉన్న దగ్గరల్లా వాళ్ళు ఒక రూలర్స్ పర్మిషన్ తోటి ట్రేడింగ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఆ నెమ్మదిగా వాళ్ళు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకొని ఫ్యాక్టరీల దగ్గర భారతదేశం వస్తువులను అక్కడ గ్యాదర్ చేసుకొని ఆ నుంచి షిప్ మీద యూరోప్కు పంపడం ఇది మొదలు జరిగింది. అప్పుడు అందరూ ఉండ్రి, ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, మరి ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళందరూ యూరోప్ వాళ్ళు ఉండ్రి. కాబట్టి మన ఇండియన్ వస్తువులకు బాగా గిరాకీ ఉంటుంది. కాబట్టి మన రాజులు కూడా ఐరోపా వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చినారు వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి, వర్తక వ్యాపారం చేయడానికి. మనకు లాభం వస్తుంది కాబట్టి ఇచ్చారు. మన వస్తువులకు ఎక్కువ డిమాండ్ అక్కడ ఉంది, మనకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని ఇచ్చారు. కానీ నెమ్మదిగా ఏం చేసిందంటే వాళ్ళు అలా వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి రైట్స్ తోటి వచ్చింది. క్వీన్ ఎలిజబెత్ మహారాణి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక్కదానికే రైట్ ఇచ్చింది. ఒక షేర్ హోల్డర్స్ దాన్ని పెట్టుబడి పెట్టి ఒక కంపెనీగా, జాయింట్ స్టాక్ కంపెనీగా ఏర్పడి వర్తక వ్యాపారం మొదలుపెట్టారు. వాళ్ళకే మోనోపలి ఇచ్చింది. ఇండియాకు, మన ఈస్టర్న్ కంట్రీస్కు మోనోపలి రైట్స్ తోటి, ఏకస్వామ్య రైట్స్ తోటి ఇంగ్లాండ్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి వచ్చి ఇక్కడ ఇండియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి వర్తక వ్యాపారం మొదలుపెట్టింది. ఆ తర్వాత నెమ్మది ఏం చేసిందంటే పోర్చుగీస్ వాళ్ళని ఎల్లగొట్టింది. నావికాదళం పవర్ బాగా బ్రిటిష్ వాళ్ళకు ఉంది కాబట్టి దాంతో వాళ్ళని ఎల్లగొట్టగలిగింది. ఆ తర్వాత డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు పోటీ పడితే డచ్ వాళ్ళను
ఇంగ్లీష్ వాళ్ళు కాంప్రమైజ్ ఇండోనేషియా డచ్ వాళ్ళకి ఇచ్చారు, ఇండియాను ఇంగ్లీష్ వాళ్ళు. ఆ తర్వాత లాస్ట్కి ఎవరైనా ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. ఫ్రెంచ్ వాళ్ళను కూడా నేటివ్ రాజుల యొక్క ఇంటర్నల్ అఫేర్స్లో ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు. చెరొక పక్క ఉండటం, వాళ్ళు రాజుల యొక్క కలహాలలో జోక్యం చేసుకొని నెమ్మదిగా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఒకవైపు, ఫ్రెంచ్ వాళ్ళు ఒకవైపు కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. అట్లనే మరి బెంగాల్లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధాల్లో ఫ్రెంచ్ వాళ్ళు నిలబడగలిగారు, ఇంగ్లీష్ వాళ్ళు ఒక్కలే ఇక్కడ ఇండియాలో ఉండిపోయింది. ఆ విధంగా మోనోపలి, ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి సాధించింది. ఏది? వర్తక వ్యాపారం మోనోపలి సాధించింది. బిగినింగ్ నుంచి 1757 ప్లాసీ యుద్ధము, 1764 బాక్సర్ యుద్ధంతో దివానీ రైట్స్ వచ్చిన బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో రెవెన్యూ కలెక్షన్, ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసే అధికారం కూడా వచ్చింది. కాబట్టి ఈ విధంగా మరి మోనోపొలి ఆఫ్ ట్రేడ్ అందరు నిలబొట్టి ఇక్కడ ఇండియన్ మర్చెంట్స్ను కూడా ఇండియన్ మర్చెంట్స్ హయ్యర్ సీస్ తోటి సముద్ర మార్గంలో వ్యాపారం చేయరు. బయట నుంచి వచ్చే వాళ్ళు అందరు నిలబొట్టింది. రాజకీయ ఆధిపత్యం కూడా ఎక్కడ బెంగాల్లో సాధించారు, మరి కర్ణాటక, సౌత్ ఇండియాలో కూడా సాధించారు, కోస్టల్ ఏరియాలో. కాబట్టి ఇక్కడ వస్తువులన్నీ, భారతదేశ వస్తువులన్నీ కూడా తక్కువ ధరకు ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపొలి రైట్స్ సంపాదించింది. కాబట్టి ఇంగ్లాండ్ గవర్నమెంట్ నుంచి మరి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు ఇంగ్లాండ్లో అమ్మడం మొదలుపెట్టింది. ఏది? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ విధంగా 1764-65 నుంచి మొత్తం 1813 దాకా మర్కెంటైల్ ఫేజ్, 3 ఫేజెస్లో ఇండియాను ఎకనామిక్గా దోసుకున్నది. ఒకటి, మొట్టమొదటి ఫేజ్ ఏంటంటే మర్కెంటైల్ ఫేజ్, అంటే మర్చెంట్స్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క వర్తక వ్యాపారులను, మరి ఆర్టిజాన్స్ను, వస్తువులు తయారు చేసే వాళ్ళను మర్చెంట్స్, ఇండియన్ మర్చెంట్స్ కన్నా వీళ్ళు అడ్వాన్సులు ఇచ్చి ఎవరికి? వస్తువులు తయారు చేసే వాళ్ళకు లేదా ఫుడ్ గ్రెయిన్స్ వాటికి మరి మోనోపొలిగా వీళ్ళే కొనాలి. ఎవరు? ఇంగ్లీషు మర్చెంట్సే కొనాలి, వేరే వాళ్ళు కొనడానికి లేదు. ఎందుకంటే వేరే వాళ్ళకు కొని మరి సముద్ర మార్గం ద్వారా ఐరోపాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి మిగతా వాళ్ళు ఎవరు లేరు, ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ మన నేటివ్ మర్చెంట్స్కు ఆ యొక్క వసతులు లేవు. ఏది? షిప్స్ మీద హయ్యర్ సీస్ ద్వారా బయటికి పంపించడానికి ఎక్స్పోర్ట్స్. కాబట్టి మన వాళ్ళు మర్చెంట్స్ వాళ్ళ పోటీకి రాలేకపోయినారు. వాళ్ళు అడ్వాన్సులు ఇచ్చినారు. ఇంగ్లీష్ మర్చెంట్స్ అడ్వాన్సులు ఇచ్చి ఇండియాలో ఉత్పత్తి అయినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ను, మరి ఆర్టిజాన్స్ ప్రొడ్యూస్ చేసిన వస్తువులను కూడా తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరకు ఇంగ్లాండ్లో అమ్ముకునేవారు. ఎవరు? మర్చెంట్స్ ఆఫ్ ది ఇంగ్లాండ్. దాన్ని ఏమన్నారంటే మర్కెంటైల్ ఫేజ్ 1764-65 నుంచి 1813 1765 నుంచి 1813 వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి ట్రేడ్ చేసింది. వర్తక వ్యాపారం గుప్తాధిపత్యం అన్నట్టు దాన్ని. ఇంకోరు లేరు. ఎవరు? అందరు నిలబొట్టింది. ఎవరిని? ఐరోపా వాళ్ళందరూ నిలబొట్టింది. ఇండియన్ మర్చెంట్స్ను వీళ్ళ కాంపిటీషన్లో రాకుండా అని చేసింది. ఇంకా వస్తువులకు అడ్వాన్సులు ఇచ్చి మరి వస్తువులు తయారు చేసే ఫుడ్ గ్రెయిన్స్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు నిర్ణయించిన ధరకే అమ్మాల్సి వచ్చింది. వాళ్ళే ఇక్కడ తక్కువ ధరకు కొంటారు, అక్కడ ఇంగ్లాండ్లో ఎక్కువ ధరకు, యూరోప్లో ఎక్కువ ధరకు అమ్ముతారు. ఈ విధంగా
మర్చెంట్స్ బాగా క్యాపిటల్ సంపాదించారు. అయినప్పటికీ కూడా ఈ స్టేజ్లో 1765 నుంచి 1813 దాకా ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ఎంత తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు ఇంగ్లీష్ వర్తకులు అమ్ముకొని మరి నేటివ్ మర్చెంట్స్ లాస్ అయినా కూడా, నేటివ్ ప్రొడ్యూసర్స్ లాస్ అయినా కూడా, తక్కువ ధరలకు అమ్మినా కూడా ఆర్థికంగా బలహీనపడలేదు ఏది ఇండియా. ఈ యొక్క దీన్ని ఫేజ్ ఏమంటారంటే కలోనలిజం. ఇది బ్రిటిష్ కలోనలిజం 3 ఫేజ్లో నడిచింది, 3 స్టేజ్లలో నడిచింది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే 1765 నుంచి 1813 మర్చెంట్స్ మోనోపలి ఆఫ్ ట్రేడ్, ఇది ఫస్ట్ ఫేజ్ అంటారు. తర్వాత 1813 నుంచి 1865 వరకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కలోనియలిజం అంటారు. దాన్ని ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటారు, లేదా ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అంటారు, లేదా ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛా వ్యాపార దశ 1813 నుంచి 1860 వరకు ఉన్న దశను స్వేచ్ఛా వ్యాపార దశ. 3 దశలలో మన ఇండియాని ఎక్స్ప్లెయిన్ ఆర్థికంగా దోచుకున్నారు ఎవరు? బ్రిటిష్ రూలర్స్. అది రెండవ దశ 1813 నుంచి 1860 వరకు ఉన్నదాన్ని రెండవ దశ. మరి కలోనియల్ రూల్ రెండవ ఫేజ్. కలోనియల్ రూల్లో పరిపాలనలో 3 ఫేజెస్ ఉన్నాయి, 3 అంతస్తులు. మొదటి అంతస్తు మోనోపొలి ట్రేడ్ ఆఫ్ మర్కెంటలిజం అన్నారు. రెండవ ఫేజు ఫ్రీ ట్రేడ్ పాలసీ అన్నారు. 3వ ఫేజు ఇండస్ట్రియల్ క్యాపిటలిజం, ఫైనాన్షియల్ క్యాపిటలిజం. అది 1860 నుంచి మరి ఎండ్ దాకా, బ్రిటిష్ రూలర్స్ ఎండ్ దాకా ఉన్నటువంటి ఫేజ్ను ఫైనాన్షియల్ క్యాపిటలిజం. 3 ఫేజెస్ ఆఫ్ ది కలోనలిజం. కలోనలిజం ఎంత అంటే బ్రిటిష్ రూల్ ఎక్స్ప్లాయిటేషన్ 3 స్టేజ్ల్లో జరిగింది. మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే మర్కెంటల్ ఫేజ్. ఈ ఫేజ్లో 1765 నుంచి 1813 దాకా మోనోపలి ట్రేడ్ అంతా వాళ్ళ చేతుల్లోనే. వాళ్ళే ఇక్కడ తక్కువ ధరకు కొంటారు, అక్కడ ఎక్కువ ధరకు అమ్ముతారు. ఆ స్టేజ్లో ఆర్థికంగా ఇండియా 3 రెవెన్యూ సిస్టమ్లు పెట్టారు ఈ స్టేజ్లో. ఆ విధంగా భూమి మీద ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేశారు. ఇంకోటి మరి వర్తక వ్యాపారం అంత గుత్తాధిపత్యం, తక్కువ ధర కొనడం, ఎక్కువ ధరకు అమ్ముకోవడం. బాగా మర్చెంట్స్ బాగా లాభం పొందారు. ఇంకా మర్చెంట్స్ ఈ స్టేజ్లో రాజకీయ ఆధిపత్యం కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వెళ్ళిపోతుందంటే ఇంగ్లాండ్కి చేరుతుంది. ఇంగ్లాండ్లో మన వస్తువులకు పోటీకి తట్టుకోలేక ఇంగ్లాండ్ ఆర్టిజాన్స్ చేతి వృత్తులు దెబ్బతింటుంటే మన వస్తువుల మీద వాళ్ళు ట్యాక్స్, ఇంపోర్ట్ ట్యాక్స్ వేసినారు. ఈ స్టేజ్లో ఇండియన్ గూడ్స్ వస్తే ఇంగ్లాండ్ చిన్న కుటీర పరిశ్రమలు నాశనం అవుతున్నాయని చెప్పి పెద్ద గోల పెట్టి వాళ్ళు మన వస్తువుల మీద, ఇండియన్ వస్తువుల మీదను ఇంపోర్ట్ ట్యాక్స్ వేయించారు. ఇక్కడ ఇంగ్లీష్ వస్తువులు మన వస్తువులు దాటుకోలేవు. అయినప్పటికీ అలా ఇంగ్లీష్ కుటీర పరిశ్రమ దెబ్బతింటాయని చెప్పి మన వస్తువుల మీద ఒక లేడీ ఒక హ్యాండ్ కర్చీఫ్ ఉన్నందుకు గాను ఆమె దగ్గర 2500 ఫైన్, పౌండ్స్ అండ్ స్టెర్లింగ్స్ కట్టాల్సి వచ్చింది. ఇండియన్ కర్చీఫ్ ఉన్నందుకు, హ్యాండ్ కర్చీఫ్ ఉన్నందుకు ఆమె పెద్ద మొత్తంలో ఫైన్ చెల్లించాల్సి. ఎందుకంటే మన వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంది, మన వస్తువులు ఇంకా ఎక్కువ ధరకు అమ్ముడుపోతున్నాయి. ఈ స్టేజ్లో
ఇంత వర్తక వ్యాపారం మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యంలో ఉన్నప్పటికీ ఇండియన్ వస్తువులకు అధిక గిరాకీ ఉండటం వల్ల ఆర్థికంగా ఇండియా అంత పెద్దగా నష్టము జరగలేదు. అయినప్పటికీ కూడా మరి వస్తువులన్నీ కూడా డ్రైన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఎట్లా రెండు విధాల పోతున్నాయి. రెండు విధాల ఇండియాస్ వెల్త్ ఎక్కడ పోతుంది? యూరోప్ పోతుంది. ఎట్లా? ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ కొంటున్నారు, తక్కువ ధరకు కొంటున్నారు, ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. కమర్షియల్ గూడ్స్ అంటే ఏంది? టీ, కాఫీ, తర్వాత ఏంటి ఇండిగో, కాటన్, స్పైసెస్ గుత్తాధిపత్యం వాళ్ళది. ఇంకా ఇక్కడ ఇండియాలో ఓపియం కూడా నల్లమందు కూడా పండిస్తున్నారు. నల్లమందును చైనా పంపించి చైనా సిల్క్ గూడ్స్ కొంటున్నారు. ఇక చూడండి, ఇక్కడ డబ్బులే, ఇక్కడి నుంచి వచ్చిన ఇక్కడ వస్తువులే చైనాకు పంపి చైనా వస్తువులు కొనటం. మరి ఇక్కడ మరి భూమి శిస్తు విధానం కూడా పెట్టారు. మరి పర్మనెంట్ సెటిల్మెంట్, రైతు వారి సెటిల్మెంట్, దాని మీద వచ్చే డబ్బు అన్నీ మొత్తం డబ్బు అంతా ఇండియాకు వస్తున్నది. దోషి దేని మీద పెడుతుంది? సైన్యం మీద పెడుతుంది. వాళ్ళ అధికారం పెంచడానికి సైన్యం కావాలి, రాజ్యాలను ఆక్రమించడానికి. ఆ విధంగా సైన్యం మీద పెట్టింది, కానీ ఈ వ్యవసాయాన్ని మీద కానీ ఇండియాలో పరిశ్రమలు కానీ స్థాపించలేదు. మరి ఇది ఈ విధంగా మోనోపొలి, మర్కెంటైల్ ఫేజ్ అంటారు దీన్ని. మర్చెంట్ మోనోపొలిగా వర్తక వ్యాపారం చేసినప్పటికీ ఇండియా ఆర్థికంగా బలంగానే ఉన్నది. ఈ స్టేజ్లో తక్కువ ధరలకు అమ్మినారు, నష్టపోయినారు. ఆర్టిజాన్స్, ప్రొడ్యూసర్స్, ఫుడ్ గ్రెయిన్స్ కూడా తరలించబడ్డాయి. ఇక్కడ లేకుండా ఎక్కడ మిలిటరీ ఉన్న చోటికి మరి విదేశాలకు తరలించబడ్డాయి. ఈ విధంగా ఫుడ్ గ్రెయిన్స్ కూడా లేకుండా ఇండియాలో. అయినప్పటికీ కూడా ఇండియా ఎక్కువ దెబ్బతినలేదు ఈ స్టేజ్లో. మర్కెంటైల్ ఫేజ్. ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో ఏంటి అంటే ఇది 1813లో ఈ స్టేజ్లో మోనోపొలి ఉంటే, ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపొలిని బ్రేక్ చేయాలని చెప్పి ఇక్కడ ఇంగ్లాండ్లో కూడా క్యాపిటలిస్ట్ కొంతమంది బయలుదేరినారు. అక్కడ ఇంగ్లాండ్లో ఈ పీరియడ్లో 1813 ఆ ప్రాంతం 1800 తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. క్యాపిటలిస్ట్ ఇంకా ఎక్కువైంది. అక్కడ ఈ మోనోపొలి వీళ్ళకి ఎందుకు అని చెప్పి పెద్ద ఎజిటేషన్ చేశారు. ఎవరు? న్యూ కంపెనీ, న్యూ ఈస్ట్ ఇండియా కంపెనీ, న్యూ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని పెట్టుకున్నారు. ఒక్క కంపెనీకి ఎందుకు ఇవ్వాలి? ఓపెన్ ది మార్కెట్ అని, ఓపెన్ ఫ్రీ ట్రేడ్ గ్యాప్. అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వస్తువులు మిషనరీ ద్వారా వస్తున్నాయి. ఆ వస్తువులను మరి ఇండియాలో వర్తక వ్యాపారం మిగతా వాళ్ళు కూడా చేయాలని క్యాపిటలిస్టులు అందరూ న్యూ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక పెద్ద మిగతా వాళ్ళందరూ ఒక గ్రూప్గా తయారై న్యూ ఈస్ట్ ఇండియా యునైటెడ్ కంపెనీగా మారి ఇంగ్లీష్ పార్లమెంటేరియన్స్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపొలి, ఇండియా తోటి మోనోపొలి ట్రేడ్ను 1813లో ఎత్తివేయించగలిగింది. ఇక ఇండియా ట్రేడ్ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ చేయాలని లేదు. మిగతా వాళ్ళు కూడా, మిగతా ఇంగ్లీష్ క్యాపిటలిస్టులు కూడా, ట్రేడర్స్ కూడా వచ్చి వర్తక వ్యాపారం మొదలుపెట్టారు 1813 తర్వాత. 1833లో ఇది ఎలా జరిగిందంటే, మొట్టమొదటిసారి క్వీన్ ఎలిజబెత్ ఇచ్చింది. ఆ తర్వాత రాజులు కూడా ఈ మోనోపొలి రైట్స్ ఇస్తూ చార్టర్ యాక్ట్ అనే పేరుతోటి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రివిలేజ్. అది ఆ విధంగా పార్లమెంట్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది. కానీ 1813లో బాగా వ్యతిరేకులు ఎక్కువైపోయినారు ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఇంగ్లీష్ పీపుల్ అందరు కలిసి, మిగతా వాళ్ళు అపోజిట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళందరూ కలిసి ఒక యునైటెడ్ కంపెనీగా ఏర్పడి ప్రెషర్ తీసుకొచ్చి దీని మోనోపొలి రైట్స్ను పార్లమెంట్ యాక్ట్ ద్వారా, చార్టర్ యాక్ట్ ద్వారా తొలగించగలిగింది. అది ఈస్ట్ ఇండియా కంపెనీ లాస్ట్ ఇట్స్ మోనోపొలి ట్రేడ్ 1813. కానీ చైనాలో ఉన్నది టీ మీద. కానీ చైనా కూడా 1833లో ఈస్ట్ ఇండియా
కంపెనీ లాస్ అయింది. అక్కడ కూడా మోనోపలి ట్రేడ్ హక్కును వదులుకుంది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమైందంటే ఇప్పుడు రూలింగ్ పార్టీగా మొదలైంది. ఇండియాను పరిపాలించే అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వచ్చింది. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలకులు యూరోపియన్స్ ప్రైవేట్ ట్రేడ్ చేసి ఇంగ్లాండ్కి డబ్బు చేర్చారు. ఆ విధంగా ఇక్కడ వస్తువులు ఇక్కడ రెవెన్యూ తోటే కొని, ఇక్కడ వచ్చే ఆదాయంతో కొని అక్కడ ఇంగ్లాండ్ నుంచి డబ్బు రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడనే డబ్బు వసూలు చేస్తున్నారు. రెవెన్యూ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. ఇక్కడ అధికారులు వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉంటాయి, ఇంగ్లీష్ వాళ్ళకు. ఆ జీతంతో ఇక్కడ వస్తువులు కొని ఇంగ్లాండ్ పంపించి ప్రైవేట్ ట్రేడ్గా ఇంకా ల్యాండ్ రెవెన్యూ వసూలు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ వస్తువులు కొని మరి ఇంగ్లాండ్ పంపుతుంది. అంతేకాకుండా పెద్ద సైన్యాన్ని పోషిస్తుంది. వాళ్ళ పరిపాలకులు కూడా పెద్ద పెద్ద జీతాలు ఉంటాయి. సో ఈ విధంగా మొత్తం ఇండియా వెల్త్ అంతా కూడా ఇంగ్లాండ్కి చేరుతుంది. ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాను పర్మనెంట్ సాయిల్గా భావించలేదు, ఇక్కడే స్థిరపడలేదు. ఎప్పుడైనా ఇక్కడ నుంచి డబ్బు కూడబెట్టుకొని ఇది మళ్ళీ తన స్వదేశానికి పోయేటట్టుగా డబ్బంతా కూడా పంపుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పంపుతున్నారు. ఆ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పెట్టుబడి పెడుతుంది. దేనికి? ఆ పెట్టుబడి ఇండస్ట్రీ రెవల్యూషన్ పనికి వచ్చింది. సో ఆ విధంగా ఇండస్ట్రీ రెవల్యూషన్ సక్సెస్ అయ్యి 1813 నుంచి 1860 మధ్యలో అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ క్యాపిటలిస్టులు ఏం చేసినారంటే ఫ్రీ ట్రేడ్ పాలసీ ప్రవేశపెట్టాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వస్తువులను మెషిన్ మీద తయారైన వస్తువులను అమ్ముకునేటువంటి ప్లేస్ కావాలి. కాబట్టి ఇండియాలో అమ్ముకునేటట్టు, ఈస్టర్న్ కంట్రీస్లో అమ్ముకునేటట్టు ఇంగ్లాండ్లో వచ్చినటువంటి యొక్క పరిశ్రమలకు రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఎక్కడ? ఇండియా మిగతా బ్రిటిష్ కాలనీస్ నుంచి రా మెటీరియల్ తీసుకురావటం. రా మెటీరియల్ అంటే కాటన్, షుగర్, ఇంకా టీ, ఇవన్నీ. సో రా మెటీరియల్ అంతా కూడా అక్కడ తీసుకుపోవాలి. ఫినిష్డ్ గూడ్స్ అని ఇక్కడ తీసుకొచ్చి అమ్మాలి. సో దాన్ని ఏమంటారంటే ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటారు. సెకండ్ ఫేజ్లో ఇంగ్లీష్ క్యాపిటలిస్టులు వెల్త్ ఆఫ్ నేషన్స్ బుక్ రాసినటువంటి ఆడమ్ స్మిత్ ఏం చేసినాడంటే ఈ ఫ్రీ ట్రేడ్ పాలసీని ప్రవేశపెట్టాడు. ఫ్రీ ట్రేడ్ పాలసీ తోటి ఏమైందంటే ఇండియా ఈ రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ కంట్రీగా, మరి ఫినిష్డ్ గూడ్స్ను, యంత్రాల మీద తయారైన గూడ్స్ను కొనేటువంటి దేశంగా మారింది. ఇది ఇంకా ఇంక్రీజ్ అయింది. ఎట్లా ఇంక్రీజ్ అయిందంటే ఫ్రీ ట్రేడ్ పాలసీ వల్ల ఇక్కడ ఇంగ్లీష్కు వచ్చేటువంటి గూడ్స్కు పోటీకి ఇండియన్ ఆర్టిజాన్స్ తట్టుకోలేకపోయినారు. చేతి వృత్తి అనేది మరి చేతితోటి తయారు చేసినటువంటి యొక్క మెటీరియల్కి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. యంత్రం మీద తయారు చేసింది ఒక్క రోజులోనే ఎంతో వాల్యూనెస్ వస్త్రాలు తయారు చేస్తుంది. ఆ విధంగా ఎక్కువ వస్తువులు తయారైతే యంత్రం మీద, కాబట్టి ఆ వస్తువులకు తక్కువ ధరకు దొరుకుతాయి. కాబట్టి ప్రజలు తక్కువ ధరకి ఏం దొరికితే అది కొంటారు. కాబట్టి ఇంగ్లాండ్ ఇండస్ట్రియల్ గూడ్స్కు రేట్ తక్కువైంది. కాబట్టి కాలనీస్లలో ఆ గూడ్స్ కొనడం, ఇక్కడ తయారైన గూడ్స్ను కొనకపోవటము, ఈ విధంగా ఆర్టిజాన్ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ చేతి వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. ఇంగ్లాండ్లో కూడా చేతి వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. కానీ అక్కడ కూడా ఏమైందంటే ఇండస్ట్రీస్ వచ్చినాయి. చేతి వృత్తులతోటి అక్కడ నాశనం అయితే ఆ ప్లేస్లో ఇండస్ట్రీస్ ఓపెన్ అయినాయి. కొత్త యంత్రాల ద్వారా ఫ్యాక్టరీస్ ఓపెన్ అయినాయి. కాబట్టి చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీలో చేరారు. ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేయగలిగింది ఇంగ్లాండ్లో. కానీ మరి ఇండియాలో విదేశీయులు పరిపాలిస్తున్నారు, పరాయి దేశం వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీలను పెట్టలేదు. ఏం పెట్టారు? ఇది ఒక కాలనీగా రా మెటీరియల్ అక్కడే పంపడం,
అక్కడ వస్తువులు ఇక్కడ పంపడం. ఇంకా ఏం చేసిందంటే ఫ్రీ ట్రేడ్ పాలసీలో మరి రైల్వేస్ వాళ్ళు పెట్టుబడి పెట్టారు. ఫ్రీ ట్రేడ్ పాలసీలో ఓపెన్ ది మార్కెట్ అంతా ఓపెన్ చేసేటప్పటికి ఆ యొక్క యంత్రం మీద తయారైనటువంటి వస్తువులకు మన వస్తువులు తట్టుకోలేక మన ఆర్టిజాన్స్ అందరూ కూడా ఆ యొక్క వృత్తులు వదిలిపెట్టి వాళ్ళు భూమి మీదకి వచ్చినారు. మరి ఇంగ్లాండ్లో అలా కాదు, ఇంగ్లాండ్లో చేతి వృత్తులు పోయినాయి, కానీ ఇండస్ట్రీ ద్వారా ఇండస్ట్రీ అకామిడేట్ చేయగలిగింది, కానీ ఇక్కడ అకామిడేట్ చేయడానికి ఇండస్ట్రీస్ లేవు. సో ఈ విధంగా మరి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జనాభా ఇండియాలో ఇంక్రీజ్ అయింది. ఇంగ్లాండ్లో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి యొక్క జనాభా తగ్గి ఇండస్ట్రీలో ఎక్కువ పాపులేషన్ అకామిడేట్ చేయగలిగింది. ఆ బాగా పరిశ్రమలు అభివృద్ధి చెంది దేశం బాగా రిచ్గా మారింది. ఇక్కడ యొక్క డబ్బంతా కూడా అక్కడ చేరుతుంది. సో ఆ విధంగా ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ ది కలోనియలిజం తోటి ఏమైందంటే ఇక్కడ ఉన్న చేతి వృత్తులన్నీ నాశనమైనవి. ఇక ఏ చేతి వృత్తులు ఎక్కడ కూడా మిగలలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రూరల్ చేతి వృత్తులు, అర్బన్ చేతి వృత్తులు అన్నీ నాశనమై ఇండస్ట్రీ బాగా చేతి వృత్తులు బాగా నైపుణ్యంగా చేతి వృత్తులు తయారు చేయబడి ఇంగ్లాండ్లో అధిక ధరలకు అమ్మబడేటువంటి చేతి వృత్తులకు గిరాకీ తగ్గి ఇండియాలో చేతి వృత్తులు మొత్తం నాశనం అయిపోయినాయి. మరి ఆ చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం మీద వచ్చారు. అది జరిగింది. మరి ఇంగ్లాండ్ వాళ్ళు బాగా రిచ్ అయిపోయింది. ఫ్రీ ట్రేడ్ పాలసీ. అంతకుముందు ఫ్రీ ట్రేడ్ లేదు. ఇండియా వస్తువులు వస్తున్నాయి, మేము నష్టపోతామని మన మీద ట్యాక్స్ వేసినారు. కానీ ఇప్పుడు మరి ఆ యంత్రాల ద్వారా వచ్చే వస్తువుల మీద మిగతా ఇంగ్లాండ్ నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తట్టుకోలేక జర్మనీ, మిగతా ఐరోపా దేశాలు ఇంగ్లాండ్ వస్తువులను రానియకుండా ఆ యొక్క స్వదేశ చేతులతో రక్షించడం కోసం ఇంపోర్ట్ ట్యాక్స్ విధించారు. కానీ మన ఇండియాలో వాళ్ళే పరిపాలకులు కాబట్టి ఆ వస్తువుల మీద ఇంపోర్ట్ ట్యాక్స్ లేదు, ఫ్రీగా అమ్ముకోవటం మొదలుపెట్టారు. దాన్ని ఫ్రీగా అమ్ముకోవడానికి రైల్వేస్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియాలో అంతా కూడా చేరేటట్టు, రా మెటీరియల్ కూడా అంతా నుంచి తీసుకుపోయేటట్టు వాళ్ళు కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని కూడా డెవలప్ చేశారు. ఆ విధంగా కాలనీగా మార్చారు. ఇది ఇండియాని సెకండ్ ఫేజ్లో చేతి వృత్తులని అన్ని నాశనమై ఇండియా కాలనీగా మారింది. ఇంకా ఇంకోటి ఏమైంది, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా కమర్షియలైజేషన్, కమర్షియల్ గూడ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఇట్లా మరి టీ, కాఫీ, మరి అక్కడ ఉన్నట్టు గిరాకీ ఉన్నట్టు కాటన్ వస్తువులకు, మరి ఇంకా స్పైసెస్, ఇంకా సిల్క్, ఇక్కడ వీటి మాత్రమే, మరి ఇండిగో, సాల్ట్ పీటర్, ఈ వస్తువులను మాత్రమే పండించేటట్టు ఫుడ్ గ్రెయిన్స్ పండించేది తక్కువైపోయింది. ఎందుకంటే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ పెట్టారు. 3 రెవెన్యూ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, శాశ్వత శిస్తు అంటే పర్మనెంట్ సెటిల్మెంట్, జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ 3 సిస్టమ్స్ పెట్టారు. కానీ ఎక్కువ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేశారు. ఈ 3 రెవెన్యూ సిస్టంలలో కూడా ఎక్కువ రైతువారీ సిస్టమ్ ఉన్నప్పటికీ ఏ సిస్టంలో కూడా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు వసూలు చేశారు. కాబట్టి రైతులు బాగా దెబ్బతిన్నారు. ఈ యొక్క ఎక్కువ ట్యాక్స్ ల్యాండ్ భూముల మీద భూమి ట్యాక్స్ భూమిస్తుంది కాబట్టి రైతులు దెబ్బతినడం. రైతులు ఇక్కడ పంటలు దెబ్బతిన్నాయి. మరి రైతులు ఆ భూములు వదిలిపెట్టి వేరే మేకలు, గొర్రెలు మీద బ్రతకడానికి, ఎందుకంటే భూమి ఉంటే పన్ను కట్టాలి, పన్ను కట్టలేక కూడా భూమిని వదిలేసినారు. ఏదో కొంతమంది మరి పన్ను కట్టిన వాళ్ళు భూమి మీద ఉన్నారు. సో ఆ విధంగా ల్యాండ్ రెవెన్యూ
శిస్తు ఎంత వసూలు చేసినారంటే మొఘల్ పీరియడ్ నాటి కన్నా డబుల్, అంటే 45% వసూలు చేసినారు భూమి మీద పన్ను. సో ఆ విధంగా మరి మొత్తం మీద ఇంత పన్ను వసూలు చేసి ల్యాండ్ రెవెన్యూ మరి అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేశారంటే చేయలేదు, ఇంకేమైనా ప్రజలకు వసతులు చేశారో చేయలేదు. మొత్తం అంతా కూడా డబ్బంతా ఏమిటి ఖర్చు పెట్టారు? ఇండియా నుంచి వచ్చేది ఏది శాలరీస్ మీద వచ్చే డబ్బు బ్రిటిష్ అధికారులకు, బ్రిటిష్ ఆర్మీకి పెట్టారు. కానీ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఏ పని చేయలేదు. ఇంకా ట్యాక్స్ పన్ను మనీ క్యాష్ రూపంలో కట్టాలి కాబట్టి ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేశారు. ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళు, మిగతా పంటలు పండించినటువంటి వాళ్ళు ఇమీడియట్గా మార్కెట్లో అమ్ముకోవాలంటే క్యాష్ రూపంలో పన్ను కట్టాలి కాబట్టి మార్కెట్లో అమ్ముకోవాలి. సో ఆ విధంగా రైతు అమ్ముకునేటప్పుడు తక్కువది రేటు, మరి ఆ తర్వాత రేట్లు పెరిగేవి. కానీ రైతు ఇమీడియట్గా పన్ను కట్టాలి కాబట్టి ధన రూపంలో ట్యాక్స్ మరి మార్కెట్లో ఇమీడియట్గా అమ్ముకుని వల్ల తక్కువ ధరలు పొందేవాడు. సో ఈ విధంగా ఎక్స్ప్లైటేషన్, మార్కెట్ కూడా ఎక్స్ప్లైటేషన్కి అనుకూలంగా తయారు చేసుకున్నారు. ఆ విధంగా పన్నులు కట్టలేక భూమిని పర్మనెంట్ సెటిల్మెంట్ కానీ, రెవెన్యూ రైతు వారి సెటిల్మెంట్ కానీ దీని మీద హక్కులు కల్పించి మార్టిగేజ్ చేసి మరి అమ్ముకునే హక్కు కల్పించారు. మరి గవర్నమెంట్ ఇల్లు కట్టకపోతే గవర్నమెంట్ వేలం వేసి భూములను వేరే వాళ్ళకి అమ్ముకునే హక్కు కూడా గవర్నమెంట్ ఉంది. రైతులకు కూడా హక్కులు కల్పించారు. ఆ హక్కుతోటి ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది అనుకున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో రెవెన్యూ ట్యాక్స్ ఉండటం వల్ల ఉత్పత్తి ఎక్కువ జరగకపోక ఏమైంది అంటే భూములు వదిలిపెట్టి పంటలు దిగుబడి ఫుడ్ గ్రెయిన్స్ కాకుండా ఎక్కువ క్యాష్ రూపంలో కట్టాలి కాబట్టి కమర్షియల్ క్రాప్స్ పండియటం, ఫుడ్ గ్రెయిన్స్ తక్కువ కావటం జరిగింది ఇండియాలో. ఇవన్నీ కూడా ఏమిటి కారణం ఏంటంటే ఇండియాలో ఫ్యామిన్స్, కరువు కాటకాలు రావడానికి తయారైంది. కరువు కాటకాలు ఇంతకుముందు కూడా రాజుల కాలంలో వచ్చినాయి. కానీ రాజులు ఈ ఫుడ్ గ్రెయిన్స్ను స్టోరేజ్ చేసినారు. ఎక్కడ? క్యాపిటల్స్లలో, రాజధానులలో. రాజు ఉండేటువంటి ప్లేస్లో అన్ని ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేసి కరువు కాటల టైంలో ఇచ్చేవాడు. అక్కడి నుంచి వదిలి డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఏమైంది? బ్రిటిష్ పాలన వచ్చే వరకు కమర్షియల్ క్రాప్స్ పండించడం ఎక్కువైంది, ఫుడ్ గ్రెయిన్స్ పండించడం తక్కువైంది. ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా ఎక్కడ పోయినాయి? పండించినాయి మిలిటరీ ఏరియాకు, బయట దేశాలకు పోయినాయి. ఇక్కడ కరువు కాటకాలు వచ్చినప్పుడు ఫుడ్డే లేకుండా పోయింది. కాబట్టి లార్జ్ పాపులేషన్ డైడ్. ఇండియన్ పాపులేషన్ కరువు కాటాలలో ఎంతో మంది చనిపోయినారు. ఇది కరువు కాటకాలు, బ్రిటిష్ కాలం నాటి కాలంలో కరువు కాటకాలు రావడానికి ఇది కారణమైంది. ఇంకో కారణం ఏంటంటే చేతి వృత్తులను నాశనమైనవి. దాన్ని లేదా వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడటం, ఒత్తిడి, ఆ తర్వాత తక్కువ మంది, మరి ఎక్కువ ట్యాక్స్, రెవెన్యూ ట్యాక్స్ ఉన్నది కాబట్టి చిన్న చిన్న కమతాల వాళ్ళు ఆ ట్యాక్స్ కట్టలేక, రెవెన్యూ ట్యాక్స్ కట్టలేక వాళ్ళ కమతాలను నమ్మేసుకోవడం జరిగింది. ఆ విధంగా మనీ లెండర్స్, భూస్వాములు, భూమి శిస్తు కట్టగలిగినటువంటి వాళ్ళు భూములు వాళ్ళ చేతులు, కొద్దిమంది చేతులు భూములు పోయినాయి. మరి లేబరర్స్, వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు బాగా మనీ లెండర్స్, భూస్వాములు, సాహుకారులు చేతులలో కీలు బొమ్మలుగా మారి భూమి అంతా వేరే వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది. ఇది ఫ్రీ ట్రేడ్ పాలసీ సెకండ్ స్టేజ్ ఆఫ్ కలోనియల్ స్టేజ్ వల్ల జరిగినటువంటి నష్టాలు. థర్డ్ స్టేజ్లో ఏం చేసినారంటే, మూడవ స్టేజీ 1860 నుంచి 1917 ఫస్ట్ వరల్డ్ వార్ దాకా లేక లాస్ట్ దాకా ఏంటి అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ పెట్టడం. వాళ్ళే క్యాపిటల్ పెట్టి ఏమిటి మీద పెట్టారంటే వాళ్ళ అల్టిమేట్గా ప్లాంటేషన్ ఇండస్ట్రీ, టీ, కాఫీ, రబ్బర్ ప్లాంటేషన్, జూటు, జనపనార, బొగ్గు, ఐరన్ అండ్ స్టీల్,
ఆ తర్వాత బొగ్గు మీద పెట్టారు, కోల్ మైన్స్ మీద పెట్టారు, మైనింగ్స్ మీద పెట్టారు, ఇంకా కాటన్ వస్తు, మరి ఇంకా దేని మీద పెట్టారంటే వాళ్ళు ప్లాంటేషన్, టీ, తేయాకు తోటలు, మరి రబ్బర్, కాఫీ తోటలు, ఈ విధంగా ల్యాండ్ రైట్స్ ఇచ్చారు. కాబట్టి బయట డబ్బున్న వాళ్ళు భూములు కొనుక్కోవచ్చు. అంతకుముందు మనీ లెండర్స్ కానీ డబ్బున్న వాళ్ళు కూడా భూమి అంత ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు ప్రైవేట్ వ్యక్తులతో. ఇప్పుడు ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయ్యే, మరి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా భూమి కొనుక్కున్నారు. కాబట్టి వాళ్ళు తోటలు పెంచారు. ఏం తోటలు? టీ, కాఫీ, రబ్బర్, జనపనార తోటలు పెట్టి అల్టిమేట్గా మళ్ళీ రా మెటీరియల్ ఉత్పత్తి అయ్యి మళ్ళీ ఇంగ్లాండ్లో ఫినిష్ తయారైపోతుంది. చక్కెర, షుగర్, కాటన్ కూడా, కాటన్ ఇండస్ట్రీస్ కూడా పెట్టారు. ఇక్కడ కూడా కాటన్ కూడా మళ్ళీ అక్కడ కాటన్ తోటలు, మరి రబ్బర్ తోటలు, షుగర్ తోటలు, ఇవన్నీ పెట్టి ఇక్కడ నుంచి ఈ రా మెటీరియల్ కూడా ఇంగ్లాండ్ తరలిపోయేటట్టుగా క్యాపిటల్, మరి ఇంకే వాళ్ళ పెట్టుబడి ఎక్కడ పెట్టారంటే ట్రాన్స్పోర్టేషన్ మీద, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, రైల్వేలు నిర్మించారు. ఎవరు? నేటివ్ రాజు గ్యారంటీ ఇవ్వటంతో ఏది పెట్టుబడి గ్యారంటీ ఇచ్చారు. 6%, 5% గ్యారంటీ ఇస్తేనే బ్రిటిష్ కంపెనీస్ రైల్వేలు నిర్మించారు. ఆ విధంగా ఫైనాన్స్ పెట్టారు. దేని మీద? రైల్వేల మీద. ఎందుకు రైల్వేల మీద పెట్టారంటే వాళ్ళ వస్తువులకు, వాళ్ళ సైన్యానికి మూమెంట్కు కావాలి, పరిపాలనకు. ఆ విధంగా రైల్వేల మీద పెట్టారు, తోటల మీద పెట్టారు. తోటల మీద పెట్టి ఆ తోటల నుంచి వచ్చినటువంటి రా మెటీరియల్ మళ్ళీ ఇంగ్లాండ్కి పంపి అక్కడ గన్ని బ్యాగులు తయారు చేయటం, చక్కెర తయారు చేయటం, షుగర్ తోటలు, మరి ఇంకా ఇండిగో, నీలిమందు. సో ఈ విధంగా మరి తోటల మీద కూడా డబ్బు ఇన్వెస్ట్ చేసి అల్టిమేట్గా ఆ మెటీరియల్ కూడా ఇంగ్లాండ్కి పంపించబడి అక్కడ ఫినిష్డ్ గూడ్స్గా తయారై ఇక్కడ అమ్ముకునేటట్టుగా మళ్ళీ ఇలా. ఆ తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ కూడా పెట్టారు. ఫైనాన్స్ కూడా క్యాపిటల్గా పెట్టారు. దాంట్లో ఎక్కడెక్కడ పెట్టారంటే కోల్ మైన్స్ మీద పెట్టారు, తోటల మీద పెట్టారు, ఇక్కడ షుగర్ మీద పెట్టారు, ఇంకా తోటలు, టీ, కాఫీ, రబ్బర్ తోటల మీద పెట్టారు. ఇలా ఇంకా కొన్ని తోటల మీద పెట్టుబడి పెట్టారు. ఇది ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్ ఫేజ్ అంటారు దీన్ని. ఫైనాన్స్ ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ చీప్ ఉన్నది, శ్రామికులు తక్కువ రేటుకు దొరుకుతారు. మరి ఇక్కడనే మార్కెట్ ఉన్నది, అమ్మేటువంటి మార్కెట్. ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకుపోవడం ఎందుకని చెప్పి వాళ్ళు, కొంతమంది డబ్బున్నటువంటి వాళ్ళు ఏం చేసినారంటే ఇండియాలోని కొన్ని పరిశ్రమలు, కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టారు, తర్వాత ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ పెట్టారు, తర్వాత షుగర్ ఇండస్ట్రీస్ పెట్టారు, కాటన్ ఇండస్ట్రీస్ కూడా పెట్టారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. సో ఈ విధంగా కొన్ని ఇండస్ట్రీస్ని పెట్టారు. మరి దాన్ని ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్ ఫేజ్. మరి ఆ ఇండస్ట్రీస్ మేనేజ్ చేసే వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు. ఆ విధంగా మరి ఇండియాలో పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకోవాలనే ఈ విధంగా మరి 3 స్టేజీలలో ఎక్స్ప్లైట్ చేయడం మొదలుపెట్టారు. దాన్ని 3 స్టేజెస్ ఆఫ్ కలోనియల్ ఎక్స్ప్లైటేషన్ అంటారు. దీనివల్ల దీన్ని మన ఇండియన్ నేషనలిస్టులు ఏమన్నారంటే డ్రెయిన్ ఆఫ్ దాదాబాయి నెహ్రూజీ, మహాదేవ గోవింద రానాడే, ఆర్సి దత్, మీ 3 గ్రేట్ ఎకనామిస్ట్ ఇండియన్ నేషనలిస్ట్ ఏమన్నారంటే ఇండియా వెల్త్ అంతా డ్రెయిన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్ నేషనలిస్ట్ క్రిటిసైజ్ చేశారు. ఈ 3 ఫేజెస్లో కూడా కలోనియల్ రూల్ వల్ల ఇండియా వెల్త్ అంతా కూడా ఎక్కడ చేరిందంటే ఇంగ్లాండ్ చేరింది. ఇంగ్లాండ్ ఏ బులియన్, గోల్డ్, వాళ్ళ కైన్స్ రాకుండానే ఇక్కడ వచ్చే రెవెన్యూ తోటి ఇక్కడ పూడ్చుకొని ఇక్కడ పూడ్చుని అక్కడికి పంపడము, లేదా ఇండియాను కాలనీగా మార్చారు. సెకండ్ ఫేజ్లో మొత్తం ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రా మెటీరియల్, ఇంపోర్ట్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్గా మార్చారు. కాబట్టి ఇండియా వెల్త్ అంతా శాలరీ రూపంలో పెద్ద సైన్యాన్ని, వాళ్ళ సైన్యాన్ని బ్రిటిష్ సోల్జర్స్కు మేపడానికి, బ్రిటిష్ అధికారులు మేపడానికి, ఆర్మీకి, పరిపాలకులకు ఇక ఎన్నో తీరులుగా వాళ్ళ పెద్ద శాలరీస్
ఎక్స్పెన్సెస్ ఆఫ్ మిలిటరీ అన్నీ కూడా ఎవరు భరిస్తున్నారు? ఇండియాను ఈ విధంగా మరి ఈ మిగిలిన డబ్బు మరి ఇంగ్లాండ్ వాళ్ళు అధికారులు కానీ మరి మర్చెంట్స్ కానీ మోనోపలి ట్రేడ్ కానీ మరి ఫ్రీ ట్రేడ్లో కానీ దేంట్లోనే కూడా డబ్బంతా కూడా ఇంగ్లాండ్కి చేరుతుంది. కాబట్టి ఇంగ్లాండ్ దేశం బాగా బలమైన దేశంగా మారింది. ఇండియా బీద దేశంగా మారిందని పావర్టీ ఇన్ ఇండియా అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా డ్రైనర్స్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ దాదాపైన రోజు ఆర్ సిద్ధార్థ్ 3 స్టేజ్ల ఎక్స్ప్లైటేషన్ ఈ విధంగా ఇండియా ఎక్స్ప్లైట్ చేయబడింది అని చెప్పి నేషనలిస్ట్ క్రిటిసైజ్ చేశారు. ఇంకోటి ఏం జరిగిందంటే ఇండియాలో ఉన్నటువంటి యొక్క ఇండస్ట్రీస్ చేతి వృత్తులన్నీ నాశనమై ఇండియా ఇండస్ట్రీలు పెట్టలేదు. ఇక్కడ ఓన్లీ కాలనీగానే వాళ్ళ ఇండస్ట్రీస్ డెవలప్ కావడానికి ఇక్కడ రా మెటీరియల్ అంతా పంపారు. ఆ విధంగా మనీ అంతా ఇంగ్లాండ్కి వెళ్తుంది. ఎవరు శాలరీస్ ద్వారా మిగతా అంతా కూడా డబ్బంతా ఇంగ్లాండ్కి చేరుతుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ పర్ క్యాపిటల్ ఇక్కడ బీదలు మోనోపలి ద్వారా ఎక్స్ప్లైటేషన్ చేసి మరి ఇంగ్లాండ్ రిచ్ దేశంగా మార్చారు. వీళ్ళ యొక్క పరిపాలన ఎయిమ్ ఏంటంటే పరిపాలన ఎయిమ్ ఇంగ్లాండ్ ధనవంత దేశం అయింది, ఇండియా బీద దేశంగా మార్చేటువంటి ఎయిమ్ ఎక్స్ప్లైటేషన్. 3 స్టేజీల్లో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్ప్లైటేషన్. దాంతో ఇండస్ట్రీస్ ఓపెన్ కాలేదు ఇండియాలో. మరి ఇంకేం జరిగిందంటే మరి ఈ చేతి వృత్తులన్నీ నాశనమైనవి. ఆ పోటీకి తట్టుకోలేక ఆ రక్షణ ఏమీ లేదు. ఫినిష్డ్ గూడ్స్ వస్తుంటే ఇక్కడ కుటీర పరిశ్రమలు రక్షణ ఇవ్వాలి కదా, తోడు ఎంకరేజ్ చేయాలి కదా, రక్షణ ఇవ్వాలి. ఏ రక్షణ లేదు, ఇంపోర్ట్ ట్యాక్స్ లేవు, ఫ్రీ ట్రేడ్. మరి ఈ విధంగా ఎక్స్ప్లైటేషన్ తోటి ఇండియాలో డీఇండస్ట్రియలైజేషన్ ఉన్నటువంటి ఆర్టిజాన్లు అర్బన్ రూరల్ ఆర్టిజాన్లు చేతి వృత్తులన్నీ నాశనం అయ్యి భూమి మీదనే ఎక్కువ మంది ఆధారపడి జరిగింది. ఆ భూమి మీద కూడా కమర్షియల్ క్రాప్స్ పెంచడం జరిగింది. కమర్షియల్ క్రాప్ పెంచి ఫుడ్ గ్రెయిన్స్ తక్కువ కావడం, ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ను మరి ఎక్కడో దూర ప్రాంతాలకు పోవడం, కరువు కాటకాలకు తయారైంది. కమర్షియలైజేషన్ అగ్రికల్చర్ కరువు కాటకాలు సంపాదించడానికి ఇది నాంది పలికింది. ఇండియాలో బ్రిటిష్ రూల్ పీరియడ్లో పెద్ద పెద్ద కరువులు 1880s 77లో 1878, 77, 78లో పెద్ద బెంగాల్ ఫ్యామిలీ వచ్చి 1/3 పాపులేషన్ బెంగాల్ పాపులేషన్ చనిపోయింది. 1880లో కూడా వచ్చింది, 1890లో కూడా వచ్చింది. సో ఈ విధంగా కరువు కాటకాలు వచ్చినప్పుడు 1000 మంది చనిపోయినారు. కానీ ఆ లాస్ట్ బ్రిటిష్ పార్లమెంట్లో పెద్ద పార్లమెంటేరియన్ లొల్లి వల్ల పెద్ద క్రిటిసైజ్ చేయడం వల్ల అప్పుడు ఫ్యామిలీ రిలీఫ్ మేజర్ అని ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఫ్యామిలీ రిలీఫ్ మేజర్ అని బ్రిటిష్ పరిపాలకులు రిలీఫ్ మేజర్స్ తీసుకున్నారు. కానీ అంతకుముందు రిలీఫ్ మేజర్స్ లేవు. వాళ్ళ ఎయిమ్ ఎంతసేపు సైన్యాన్ని పోషించడం, మిగతా ఏరియాలు ఆక్రమించడం, వాళ్ళు మొత్తం ఎక్స్ప్లైట్ చేయడం, ఇండియాను వేద దేశంగా మార్చడం, ఇంగ్లాండ్ ధనిక దేశంగా దట్ ఈస్ డ్రైన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఈ వివిధ రూపాలను పోవడం జరిగింది. మరి ఇండియన్ డీఇండస్ట్రియలైజేషన్, కమర్షియలైజేషన్, అగ్రికల్చర్, రూరల్ ఏరియాలో మనీ లెండర్స్, సాహుకార్స్ ధనవంతులైనారు. ఎందుకంటే డబ్బు మరి ఈ రైతులు ఇన్ని ఫ్లడ్స్, ఫ్యామిన్స్ వచ్చి పంటలు పండకపోవడంతో ప్రైవేట్ వాళ్ళ దగ్గర, వర్తక వ్యాపారం దగ్గర డబ్బు తీసుకునేవాళ్ళు, లోకల్ సాగుకారు దగ్గర అడ్వాన్స్ తీసుకునేవాళ్ళు. అడ్వాన్స్ తీసుకున్న ధరకు వస్తువులు అమ్మాల్సి వచ్చేది. అవి వస్తువులు నమ్మినా కూడా వాళ్ళు అప్పులు తీరకపోవడంతో మనీ లెండర్స్, మధ్యవర్తులు భూమి అదేవిధంగా యూరోపియన్స్ కూడా భూములు సంపాదించారు. యూరోపియన్స్ కూడా హక్కు కల్పించారు. ఇక్కడ ఎవరు పార్లమెంట్ వాళ్ళ చేతుల్లో కదా, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి విదేశీయులు ప్లాంటేషన్ ఇండస్ట్రీస్కు భారతదేశ భూములు కొని కాఫీ తోటలు,
రబ్బర్ తోటలు, తేయాకు తోటలు, షుగర్ తోటలు, ఇట్లా తోటలు పెంచడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా లాభాలన్నీ కూడా ఈ ఇండిగో ఇండిగో నీలిమందు తోటలు, ఇంకా సాల్ట్ పీడర్, ఇట్లా మరి సిల్క్, సో ఇలా టోటల్ ఇట్లా ఇలాంటి యొక్క మరి ఇది సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ మోనోపలైజ్ చేసినారు. టోటల్ పెంచడానికి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా భూములు కొన్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా, ఇంగ్లాండ్ వ్యాపారవేత్తలు భూములు కొని వాళ్ళు జమీందారులుగా తయారైంది. సో ఈ విధంగా మరి రూరల్ పాపులేషన్ మనీ లెండర్ చేతులు, సాహుకారు చేతులు భూములు, ఇంటర్మీడియట్ వాళ్ళ మధ్యవర్తులకు భూములు వచ్చినాయి, సాహుకారుల భూములు వచ్చినాయి, వర్త వ్యాపారస్తుల భూములు వచ్చినాయి, భూస్వాముల భూములు వచ్చినాయి. మరి రైతులు మరి భూములు అమ్ముకుని లేబరర్స్గా మారారు. అది రూరల్ ఏరియాలో, ఇది రూరల్ చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి యొక్క రైతులందరూ భూములు అమ్ముకొని మరి వాళ్ళు లేబరర్స్గా మరి కూలీలుగా మారారు. మరి ఈ అబ్రహం లింకన్ అమెరికాలో ఈ యొక్క స్లేవ్ ట్రేడ్ అబాలిషన్ అయింది కాబట్టి అక్కడ కూడా మరి ఈ విధంగా బ్రిటిష్ మరి తోటలలో, వాళ్ళ తోటలలో పనిచేయడానికి ఇండియన్స్ ఉపయోగించుకున్నారు. ఈ విధంగా ఇండియాను అనేక తీర్ల ఎక్స్ప్లైట్ చేయడం మొదలుపెట్టారు. ఇది మరి దాంతో ఏమైంది, ఇక్కడ నేటివ్ ఇండస్ట్రీస్ పెరగలేదు, ఆర్టిజాన్స్ మొత్తం చేతివృత్తులు నాశనమైనవి. మరి ఇంకా ఏంటి అంటే ఇక్కడ ఇండస్ట్రీస్, ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్ ఫేజ్లో కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు ఓపెన్ చేసినా కూడా ఆ ఇండస్ట్రీస్ ఏంటంటే అల్టిమేట్గా ఆ ఇండస్ట్రీస్లో డబ్బు ఇవ్వడానికి ఇక్కడ ఇండియాలో కూడా బ్యాంకింగ్ వాళ్ళ చేతిలో ఉంది, మేనేజింగ్ ఏజెన్సీ సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇండియన్ ఇండస్ట్రీస్ను ఎంకరేజ్ చేయలేదు, ఇండియన్ క్యాపిటలిస్టులకు ఎంకరేజ్ చేయలేదు. ఎవరికి? బ్రిటిష్ క్యాపిటలిస్టులను ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇండస్ట్రీస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కెమికల్ ఇండస్ట్రీస్ను, జూట్ ఇండస్ట్రీస్ను, మరి మిగతా కోల్ ఇండస్ట్రీస్ను, మైనింగ్ ఇండస్ట్రీస్ను, మరి రైల్వే కమ్యూనికేషన్ మీద పెట్టుబడి, ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ పెట్టుబడి పెట్టడానికి ఈ విధంగా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వాటి మీద పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఇండియన్ క్యాపిటలిస్టులకు ఏమాత్రం ఎంకరేజ్ చేయలేదు. యూరోపియన్ క్యాపిటలిస్టులు మాత్రమే ఇండస్ట్రీస్ పెట్టి కొని వాటిలో లాభాలు సంపాదించి అల్టిమేట్గా మళ్ళా అది కూడా సర్ప్లస్ అంతా కూడా సర్ప్లస్ మనీ ఎక్కడ? ఇంగ్లాండ్కి చేరుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మళ్ళీ అది పెట్టుబడి పెడుతుంది. ఎవరికి? క్యాపిటలిస్టులకు, తక్కువ ఇంట్రెస్ట్. సో ఆ విధంగా ఇంగ్లీష్ పీపుల్ బాగా రిచ్ అయినారు, ఇండియన్స్ బాగా పూర్ అయినారు. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రూరల్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, మనీ లెండర్స్, మీడియేటర్స్ వచ్చినారు, సాహుకారులు బలపడ్డారు. సో ఆ విధంగా ల్యాండ్ మార్టిగేజ్ ల్యాండ్ బికేమ్ సేలబుల్ కూడా అయింది. కాబట్టి సో ఇది మరి డీఇండస్ట్రియలైజేషన్ జరిగింది, ఆర్టిజాన్స్ దెబ్బతిన్నాయి, కమర్షియలైజేషన్ అగ్రికల్చర్ అయింది. ఈ యొక్క ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్ స్టేజ్లో మేనేజ్ ఏజెన్సీ సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇండియన్ క్యాపిటలిస్టులకు ఎంకరేజ్ చేయలేదు, ఇండియన్ క్యాపిటలిస్టులకు ఫేవరిటిజం కానీ ఏది చేయకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టారు, వాళ్ళు ఇండస్ట్రీలో ఎంటర్ కాకుండా. అయినప్పటికీ కూడా ఇండియన్ క్యాపిటలిస్టులు బాంబేలో కాటన్ మిల్ పెట్టారు ఫస్ట్. తర్వాత టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 1902లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ పెట్టలేదు ఇక్కడ, ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఎందుకంటే ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ పెడితే ఇక్కడే మెషిన్లు తయారైతాయి, ఇక్కడ మెషిన్లు తయారు కావద్దు. ఎప్పుడు ఇంగ్లాండ్ మీద డిపెండ్ అయి ఉండాలి. ల్యాప్ సైడెడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అంటారు. ముఖ్యమైనటువంటి వాటికి ఇంగ్లాండ్ నుంచే తీసుకొచ్చుకోవాలి మెటీరియల్, ఇండస్ట్రీస్ కూడా. సో కాబట్టి ఇండస్ట్రీస్ ఓపెన్ చేయడానికి
ముఖ్యమైనటువంటి పనిముట్లు తయారీ అయ్యేటువంటి ఇక్కడ పెట్టలేదు. ఓన్లీ కాటన్ పెట్టించారు, కాటన్ ఇండస్ట్రీస్ పెట్టారు వాళ్ళు, అది ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. మళ్ళా ఈ విధంగా బొగ్గును మైనింగ్ లో క్యాపిటల్ పెట్టారు, దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. మరి ఇట్లా మరి ఎక్కడైతే క్యాపిటల్ పెట్టి దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంగ్లాండ్ పంపించేదాన్ని. కానీ ఇండియాలో ఇండస్ట్రీస్ పెట్టలేదు. ఇండియాలో ముందుకు వచ్చినటువంటి క్యాపిటలిస్టులకు కూడా ఏ విధమైనటువంటి సాయం చేయలేదు. ఆ విధంగా ఇండియన్ క్యాపిటలిస్టులను డిస్కరేజ్ చేసినారు. అయినప్పటికీ కూడా ఇండియన్ క్యాపిటలిస్టులు బాంబేలో మిల్ పెట్టారు. ఏం మిల్ అంటే అది కాటన్ ఇండస్ట్రీ మొట్టమొదటిసారి ఇండియన్ క్యాపిటలిస్ట్ పెట్టారు. ఆ తర్వాత ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ పెట్టారు. అట్లే జూట్ మిల్స్ కూడా వచ్చినాయి. ఈ విధంగా ఇండియాలో ఇండియన్ ఇండస్ట్రీస్టులు, ఇండియన్ క్యాపిటలిస్టులు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీస్ ఓపెన్ చేసినారు. వాటికి యూరోపియన్ పరిపాలకులు కానీ, యూరోపియన్ ఈ పరిపాలనలో ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ కానీ మరి ఇంకా ఏ విధమైన ఫేవరెటిజం జరగకపోయినప్పటికీ మరి ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. ఇంగ్లాండ్ నుంచి వస్తువులు రావడం, ఇంగ్లీష్ వాళ్ళందరూ వాళ్ళ పడవలన్నీ కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వరల్డ్ వార్ పోయి దృష్టి మళ్ళింది. కాబట్టి ఇండియన్ ఇండస్ట్రీస్ బలపడ్డాయి. ఇంకా ఇండియాలో స్వదేశీ కొనాలి, బైకాట్ బర్న్ ది ఫారెన్ అనే ఎజిటేషన్, స్వదేశీ మూవ్మెంట్ వచ్చింది. బైకాట్ ది ఫారెన్, బర్న్ ది ఫారెన్ అనే మూవ్మెంట్ వచ్చింది. కాబట్టి ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్, ఆ విధంగా ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ వరల్డ్ వార్ 1 వల్ల ఇండియన్ స్వదేశీ, బైకాట్ ది ఫారెన్, పర్చేజ్ ది స్వదేశీ, ఈ విధంగా ఇండియన్ నేషనలిస్టు, ఇండియన్ క్యాపిటలిస్ట్ సపోర్ట్ చేసినారు. ఈ విధంగా వరల్డ్ వార్ 1 రావటం, బ్రిటిష్ వాళ్ళు ఈ ట్రేడ్ అండ్ కామర్స్, వర్తక వ్యాపారం మీద దృష్టి నుంచి వాళ్ళని వార్ వైపు మళ్ళింది. కాబట్టి అక్కడి నుంచి వస్తువులు, క్యాపిటల్ ఇండస్ట్రీస్ నుంచి వస్తువులు రావడం తగ్గింది. ఇక్కడ ఇండస్ట్రీస్ బలపడ్డాయి. అది ఆ విధంగా ఏంటి, స్వదేశీ మూమెంట్ వల్ల ఇండియన్ క్యాపిటలిస్ట్ బలపడ్డారు. వరల్డ్ వార్ వల్ల, స్వదేశీ మూమెంట్ వల్ల, ఇండియన్ నేషనలిస్ట్ సపోర్ట్ వల్ల ఇండియన్ క్యాపిటలిస్ట్ బలపడి ఒక ఆర్గనైజర్గా ఏర్పడి కాంపిటేటివ్ లెవెల్లో ఇంగ్లీష్ నేషనలిస్ట్ సపోర్ట్, ఇండియన్ నేషనల్ మూమెంట్ సపోర్ట్గా నిలబడి, వెనక వైపున పిల్లర్స్గా నిలబడి స్వదేశీ బైకాట్ మూమెంట్ను ఉధృతం ఎక్కువ చేయగలిగింది. ఆ విధంగా గాంధీ మార్పులు, చరక ఉద్యమం, నాన్ కోఆపరేట్ టు ది బ్రిటిష్ అండ్ నాట్ టు కోఆపరేట్ ఇన్ ఎనీవే, నో ట్యాక్స్ క్యాంపెయిన్. సో ఇలా ఎడ్యుకేషన్, ఇండియన్ నేషనల్ ఎడ్యుకేషన్ తోటి ఇండియన్ సపోర్టుకు, ఇండియన్ ఇండస్ట్రియల్ క్యాపిటలిస్టుకు సపోర్ట్ దొరకడంతో ఇండియన్ ఇండస్ట్రీస్ బలపడ్డాయి. మరి ఇది నేషనల్ మూవ్మెంట్ వల్ల ఇండియన్ క్యాపిటలిస్టులు లాభపడ్డారు. వరల్డ్ వార్ వల్ల, నేషనల్ మూవ్మెంట్ వల్ల, స్వదేశీ బైకాట్ బర్న్ ఫారెన్ వల్ల ఇండియన్ క్యాపిటలిస్టులు బలపడ్డారు. మరి ఈ విధంగా 3 స్టేజీలలో కలోనియల్ రూల్, ఇంపాక్ట్ ఆఫ్ ది కలోనియల్ రూల్, ఆర్థికంగా ఇండియా 3 స్టేజీలలో ఎక్స్ప్లాయిట్ చేయబడ్డది. 1765 నుంచి 1813 దాకా రాజకీయ ఆధిపత్యంతోటి ట్రేడ్ అండ్ కామర్స్ను మోనోపలైజ్ చేయగలిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ. గుత్తాధిపత్యం, తనకి రాజకీయ ఆధిపత్యం ఉంది, రాజకీయ అండ, పరిపాలన అండ, పాలకులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దానికి వాళ్ళు సపోర్ట్ చేసుకోవడంతో మొత్తం మర్కెంట్స్, ఇంగ్లీష్ మర్చెంట్స్ బాగుపడడానికి, రిచ్ పీపుల్ కావడానికి, మోనోపలి గుత్తాధిపత్యానికి బ్రిటిష్ పాలకులుగా మారినటువంటి బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేయడంతో మర్కెంటలిస్ట్ ఫేజ్లో ఇండియాను మ్యాక్సిమంగా
ఎక్స్ప్లైట్ చేయగలిగింది. తర్వాత ఫ్రీ ట్రేడ్ పాలసీ, స్వేచ్ఛా వ్యాపారం అని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత అది బాగా బలంగా అయిన తర్వాత ఇంగ్లాండ్, అంతకుముందు మన వస్తువుల మీద ఇంపోర్ట్ ట్యాక్స్ వేసిన వాళ్ళు ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అని ఒక న్యూ స్లోగన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి అది ఇంగ్లాండ్ బాగా బలపడ్డ తర్వాత మిగతా బలహీనమైన దేశాలలో ఆ ఇండస్ట్రీస్ పెట్టకుండా తన దేశంలోనే ఇండస్ట్రీస్ బాగా పెట్టి ఇక్కడ వచ్చినటువంటి వస్తువులను అక్కడ అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ అంతా తన ఇండస్ట్రీస్ మార్చుకొని ఎక్స్పోర్ట్ చేయించుకొని ఇంపోర్ట్స్ ద్వారా ఆ ఇండియాను అక్కడ ఉన్నటువంటి కాలనీని ఎక్స్ప్లైట్ చేయడం కలోనియలిజం. సెకండ్ ఫేజ్ ఆఫ్ కలోనియలిజం 1813 నుంచి 1860 దాకా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అంతమయ్యేదాకా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. యాజ్ రూలర్స్ మొట్టమొదట మర్చెంట్స్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యాజ్ రూలర్స్ ఆఫ్ ఇండియా కూడా భారతదేశాన్ని ఇంగ్లాండ్ ఎక్స్ప్లెయిన్ చేసింది, అన్ని విధాలు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ ఇండస్ట్రీస్ నాశనమైనాయి, చేతివృత్తులు నాశనమైనాయి, మరి ఫుడ్ గ్రెయిన్స్ పండలేదు, వ్యాపార వస్తువులు కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అయ్యింది. ఇవన్నీ కూడా బయటి దేశాలకు ఇక్కడ కరువు కాటకాలు రావడానికి తోడ్పడింది. ఫ్యామిన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, వేల మంది బెంగాల్, దక్కన్, ఎన్నో ఫ్యామిలీస్, సిరీస్ ఆఫ్ ఫ్యామిలీస్ వచ్చినాయి బ్రిటిష్ పీరియడ్లో. అంత పెద్ద మొత్తంలో బ్రిటిష్ పీరియడ్లో జరిగిపోయినంత మొత్తంలో పాపులేషన్ ఎప్పుడు జరిగేది ఇంతకుముందు పరిపాలకుల పీరియడ్లో జరిగిపోలేదు. ఎందుకంటే ఇంత ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ డెవలప్ అయినా కూడా బ్రిటిష్ పీరియడ్లో అసలు ఫుడ్ గ్రెయిన్స్ ఉంటే ఆ ఏరియాలో ఆ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఎక్కడెక్కడో పోయినాయి, కమర్షియల్ క్రాప్స్ తినలేరు. సో ఆ కరువు కాటకాలతో మరి ఈ యొక్క ఇండియా పాపులేషన్ ఎంతో మంది చనిపోయినారు కరువు కాటకాలు. ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టలేదు. పెట్టిన ఇండస్ట్రీస్ అయినా ప్లాంటేషన్ ఇండస్ట్రీస్, మరి ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్ ఫేజ్లో కొన్ని ఇండస్ట్రీస్ పెట్టినారు, ఓపెన్ చేసినారు. కానీ ఆ ఇండస్ట్రీస్ ఏంటంటే ప్లాంటేషన్ ఇండస్ట్రీస్, టీ, కాఫీ, రబ్బర్, మరి ఈ తర్వాత ఇండిగో, తర్వాత ఈ షుగర్, కాటన్ తోటలు పెంచడానికి డబ్బు పెట్టగలిగారు ఎవరు? యూరోపియన్స్. ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్ ఇండస్ట్రీస్ను కొన్ని మాత్రమే ఓపెన్ చేసిన, అది కూడా కెమికల్ ఇండస్ట్రీస్. ఆ తర్వాత ఏంటి, జూట్ ఇండస్ట్రీ పెట్టారు, కాటన్ ఇండస్ట్రీ కూడా కొన్ని పెట్టారు. కానీ మొత్తం మీద ఐరన్ ఇండస్ట్రీలు పెట్టలేదు. కాటన్ మీద ఇక్కడ కాటన్ పడితే మరి ఇంగ్లాండ్ పరిశ్రమలు వెళ్ళిపోతాయి కాబట్టి కాటన్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ మొత్తంలో ఓపెన్ చేయలేదు. ఓన్లీ కెమికల్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న ఇండస్ట్రీస్ మాత్రం ఓపెన్ చేసాం. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఎక్కువ లాభం సంపాదించాం. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ చీపు, లేబర్ చీపు, మరి అన్నీ కూడా చీప్. కాబట్టి ఆ బ్రిటిష్ క్యాపిటలిస్టులు ఏమనుకున్నారంటే ఇక్కడే పెట్టుబడి పెట్టి ఇక్కడే మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తువులు అమ్మొచ్చు అని చెప్పి ఫైనాన్స్ క్యాపిటలిస్టులు ఎక్కువగా రైల్వేస్ మీద పెట్టారు. ఎందుకంటే రైల్వేస్ ద్వారా అన్ని చోట్లకు తమ వస్తువులు పోతాయి, లేదా రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇంగ్లాండ్కు. సో సైన్యాన్ని కూడా మూవ్మెంట్కు ఇలా రైల్వేస్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టారు, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ మీద పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. సో ఈ విధంగా కొన్ని ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్లో ఫేజ్లో పెట్టినా కూడా అవి ఇంగ్లాండ్లో సరిపోయేటువంటి పెద్ద మొత్తంలో ఇండస్ట్రీస్ ఓపెన్ చేయలేదు. ఇండియా వాడు ఎవడైనా ఇండస్ట్రీస్ పెడతానంటే దానికి ఎంకరేజ్ చేయలేదు. అది ఆ విధంగా మరి కలోనియల్ రూల్ వల్ల ఇండియా ఎకనామిక్గా అన్ని విధాల ఎక్స్ప్లెయిన్ చేయబడ్డది. అది ల్యాబ్ సైడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ 3 స్టేజ్లలో ఎక్స్ప్లెయిన్ చేయబడి కరువు కాటకాలు రావడానికి ఇండస్ట్రీస్ ఏం ఓపెన్ చేయకుండా ఇండియన్ క్యాపిటలిస్ట్ను ఎంకరేజ్ చేయకుండా ఇండియాను వలస రాజ్యంగా 3 అంతస్తులలో